హాయ్ హలో అండి, వెల్కమ్ టు వాసు ఫిట్నెస్. ఈరోజు 2 డంబుల్స్తో ఇంటి దగ్గర నుంచి వర్కౌట్ చేసుకుంటూ వెయిట్ లాస్ ఎలా అవ్వచ్చు, మన బాడీలో ఫ్యాట్ ఎలా తగ్గించుకోవచ్చు, అలాగే మన మజిల్స్ అన్ని స్ట్రెంథనింగ్ ఎలా చేసుకోవచ్చు, మన మజిల్స్ అన్ని టోనింగ్ ఎలా చేసుకోవచ్చు అనేది ఈ వర్కౌట్ వీడియోలో చూపిస్తానండి. ఈ వర్కౌట్ లేడీస్ అండ్ జెంట్స్ ఎవరైనా చేసుకోవచ్చు అండి. ఇది చాలా ఇంపార్టెంట్ వర్కౌట్ వీడియో అండి. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ టైం మన వర్కౌట్ వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్కి సపోర్ట్ చేయండి. ఈచ్ వర్కౌట్ 40 సెకండ్స్ చేద్దామండి. 20 సెకండ్స్ రెస్ట్ తీసుకుందాం. వర్కౌట్లోకి వెళ్దామండి. ఫస్ట్ వర్కౌట్ వచ్చేసి డంబుల్ గాబ్లెట్ స్క్వాట్స్ 2 పల్స్ అండి. 40 సెకండ్స్ చేద్దాం. డంబుల్ చిన్న దగ్గర హోల్డ్ చేసి ఉంచండి. మన లెగ్స్ షోల్డర్ పెట్టి తీసుకోండి. టోస్ కొంచెం పాయింట్ అవుట్ చేసి ఉంచండి. కిందకి వెళ్ళినప్పుడు 2 పల్స్ అండి. బ్రీత్ తీసుకోండి. 1 2 స్టాండింగ్ పొజిషన్. బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. హిప్స్ వెనక డౌన్ చేస్తూ వెళ్ళండి. స్టాండింగ్ పొజిషన్లో బ్రీత్ అవుట్ చేయండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. సైడ్ వేలో చూడండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. హిప్స్ వెనక డౌన్ చేస్తూ స్క్వాట్ చేయాలండి. బ్రీత్ అవుట్. Breathe in, breathe out. Good. Breathe in, breathe out. Relax. 20 seconds రెస్ట్ ఇద్దామండి. సెకండ్ వర్కౌట్ వచ్చేసి డంబుల్ సైడ్ లంజెస్ టు ఫ్రంట్ షోల్డర్ ప్రెస్ అండి. రైట్ లెగ్ 40 సెకండ్స్ చేద్దాం. లెఫ్ట్ లెగ్ 40 సెకండ్స్ చేద్దాం. సైడ్ లంజెస్ బ్రీత్ తీసుకోండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. గుడ్. బ్రీత్ ఇన్, breathe out. Breathe in, breathe out. Good. స్లోగా చేయండి. రైట్ వేలో చేయండి. బాడీ బ్యాలెన్స్ చేస్తూ చేయండి. గుడ్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. గుడ్. బ్రీత్ ఇన్, breathe out. Good. Breathe in, breathe out. Relax. Left leg 40 seconds చేద్దామండి. Breathe in, breathe out. Good. Breathe in, breathe out. Good. బ్రీత్ అవుట్. స్లోగా చేయండి. బాడీ బ్యాలెన్స్ చేస్తూ చేయండి. మైండ్ టు మజిల్ కనెక్షన్ జరుగుతూ ఉండాలండి. బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. సైడ్ లంజ్ చేసినప్పుడు కూడా లంజెస్ చేసినప్పుడు హిప్ వెనక డౌన్ చేస్తూ వెళ్ళాలండి. హిప్ వెనక బెండ్ చేస్తూ వెళ్ళండి. రిలాక్స్. 20 సెకండ్స్ రెస్ట్ ఇద్దామండి. థర్డ్ వర్కౌట్ వచ్చేసి డెడ్ బగ్స్ అండి. 40 సెకండ్స్ చేద్దాం. లెగ్స్ టేబుల్ టాప్ పొజిషన్ తీసుకోండి. రైట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ డౌన్ చేయండి. బ్రీత్ అవుట్ చేయండి. గుడ్. పైన బ్రీత్ తీసుకోండి. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ రైట్ లెగ్ డౌన్ చేయండి. బ్రీత్ అవుట్ చేయండి. పైన బ్రీత్ తీసుకోండి. గుడ్. స్లోగా చేస్తూ ఉండండి. ఫోకస్ చేస్తూ చేయండి. గుడ్. ఈ వర్కౌట్ వల్ల ఫుల్ కోర్ ఫ్యాట్ లాస్ అవుతుందండి. మన కోర్ మజిల్స్ అన్ని స్ట్రెంథనింగ్ అవుతాయి, టోనింగ్ అవుతాయండి. గుడ్. స్లోగా చేయండి. బాడీ బ్యాలెన్స్ చేస్తూ చేయండి. రిలాక్స్. 20 సెకండ్స్ రెస్ట్ ఇద్దామండి. ఫోర్త్ వర్కౌట్ వచ్చేసి డంబుల్ సుమో స్క్వాట్ 3 పల్స్ అండి. 40 సెకండ్స్ చేద్దాం. మన లెగ్స్ షోల్డర్ పెట్టుకుంటే కొంచెం వెయిట్ ఎక్కువ తీసుకోండి, వైడ్ ఎక్కువ తీసుకోండి. టోస్ పాయింట్ అవుట్ చేయండి. డంబుల్ చిన్న దగ్గర హోల్డ్ చేసి ఉంచండి. కిందకి వెళ్ళినప్పుడు 3 పల్స్ చేయాలండి. 1
2, 3, breathe out, standing position, pulse, 2, 3, standing position, good, 1, 2, 3, breathe out, good, 1, 2, 3, breathe out. ఈ వర్కౌట్ వల్ల మన హిప్ మజిల్లో ఫ్యాట్ తగ్గుతుందండి, మన లోవర్ బాడీ మజిల్స్ అన్ని స్ట్రెంథనింగ్ అవుతాయి, టోనింగ్ అవుతాయండి. 1, 2, 3, గుడ్, పల్స్, 2, 3, గుడ్, రిలాక్స్. ఫిఫ్త్ వర్కౌట్ వచ్చేసి షోల్డర్ లాటరల్ రైజెస్ టు ఫార్వర్డ్ రైజెస్ అండి. 40 సెకండ్స్ చేద్దాం. ఎల్బోస్ లైట్గా బెండ్ చేసి హోల్డ్ చేసి ఉంచండి. షోల్డర్ లెవెల్ అప్ చేయండి, మళ్ళీ ఫార్వర్డ్ పొజిషన్ తీసుకోండి, డౌన్ చేయండి, మళ్ళీ ఫార్వర్డ్ అప్ చేయండి, లాటరల్ రైజ్ పొజిషన్ తీసుకొని డౌన్ చేయండి. వెరీ గుడ్, గుడ్, డౌన్, గుడ్, గుడ్. డంబుల్ రైజ్ చేసినప్పుడు బ్రీత్ అవుట్ చేయండి, డౌన్ చేసినప్పుడు బ్రీత్ తీసుకోండి. వెరీ గుడ్, గుడ్. డంబుల్ షోల్డర్ లెవెల్ అప్ చేయండి, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తూ ఉండండి. రిలాక్స్. 20 సెకండ్స్ రెస్ట్ ఇద్దామండి. సిక్స్త్ వర్కౌట్ వచ్చేసి బేర్ ప్లాంక్ టు నీ టచెస్ అండి. 40 సెకండ్స్ చేద్దాం. బాడీ నీల్ డౌన్ పొజిషన్ తీసుకోండి, తీసుకున్న తర్వాత నీస్ లిఫ్ట్ చేయండి పైకి. గుడ్. స్లోగా నీస్ టచ్ చేయండి మ్యాట్కి. గుడ్, వెరీ గుడ్. బేర్ ప్లాంక్ టు నీ టచెస్ అండి. ఈ వర్కౌట్ వల్ల ఫుల్ కోర్ ఫ్యాట్ లాస్ అవుతుందండి, కోర్ మజిల్స్ అని స్ట్రెంథనింగ్ అవుతాయి, టోనింగ్ అవుతాయండి. గుడ్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. గుడ్, గుడ్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. రిలాక్స్. వర్కౌట్ మధ్యలో ఒక సిప్ వాటర్ తీసుకుంటూ ఉండండి, మన బాడీ డిహైడ్రేషన్ అవ్వకుండా చూడండి. 20 సెకండ్స్ రెస్ట్ ఇద్దామండి. సెవెంత్ వర్కౌట్ వచ్చేసి డంబుల్ డెడ్ లిఫ్ట్ టు కాఫ్ రైజెస్ అండి. 40 సెకండ్స్ చేద్దాం. టోస్ మన హిప్ వైట్ తీసుకోండి, టోస్ టైట్ తీసుకోండి, స్లోగా డెడ్ లిఫ్ట్ చేయండి. బ్రీత్ ఇన్, కాఫ్ రైజెస్ బ్రీత్ అవుట్ చేయండి. బ్రీత్ అవుట్. గుడ్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. వెరీ గుడ్. స్లోగా చేయండి, రైట్ వేలో చేస్తూ ఉండండి. గుడ్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. గుడ్. కాఫ్ రైజ్, కాఫ్ రైజ్. వెరీ గుడ్. కమ్ ఆన్. కాఫ్ రైజ్. రిలాక్స్. 20 సెకండ్స్ రెస్ట్ ఇద్దామండి. ఎయిత్ వర్కౌట్ వచ్చేసి డంబుల్ బైసెప్ కర్ల్స్ అండి. 40 సెకండ్స్ చేద్దాం. స్టార్టింగ్ పొజిషన్ లో బ్రీత్ తీసుకోండి, పైన బ్రీత్ అవుట్ చేయండి. గుడ్. బ్రీత్ ఇన్, బైసెప్ కర్ల్ చేసినప్పుడు బ్రీత్ అవుట్ చేయండి. బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. గుడ్. వర్కౌట్ చేసినప్పుడు మైండ్ టు మజిల్ కనెక్షన్ జరుగుతూ ఉండాలండి. మైండ్ టు మజిల్ కనెక్షన్తో వర్కౌట్ చేయటం వల్ల మన మజిల్స్లో ఫ్యాట్ త్వరగా బర్న్ అవుతుందండి, మనం వెయిట్ లాస్ అవ్వడానికి త్వరగా హెల్ప్ అవుతుందండి. గుడ్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. వర్కౌట్ చేసుకుని రైట్ వేలో చేయండి, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తూ చేయండి. గుడ్. కమ్ ఆన్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. రిలాక్స్. 20 సెకండ్స్ రెస్ట్ ఇద్దామండి. నైన్త్ వర్కౌట్ వచ్చేసి ఆర్మ్ ప్లస్ లెగ్ రైజెస్ టు నీట్ ఎల్బో క్రంచెస్ అండి. ఈచ్ సైడ్ 40 సెకండ్స్ చేద్దామండి. ఫస్ట్ రైట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ తీసుకుందామండి.
బ్రీత్ తీసుకోండి. నీట్ ఎల్బో క్రంచ్ చేసినప్పుడు బ్రీత్ అవుట్ చేయండి. గుడ్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. స్లోగా చేయండి. బాడీ బ్యాలెన్స్ చేస్తూ చేయండి. గుడ్. వెరీ గుడ్. కమాన్. గుడ్. గుడ్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. రిలాక్స్. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ రైట్ లెగ్ తీసుకుందాం అండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. గుడ్. ఈ వర్కౌట్ వల్ల ఫుల్ కోర్ ఫ్యాట్ లాస్ అవుతుందండి. మన కోర్ మజిల్స్ అన్ని స్ట్రెంథనింగ్ అవుతాయి, టోనింగ్ అవుతాయండి. స్లోగా చేయండి. బాడీ బ్యాలెన్స్ చేస్తూ చేయండి. గుడ్. గుడ్. కమాన్. గుడ్. కమాన్. రిలాక్స్. 30 సెకండ్స్ చైల్డ్ పోజ్ స్ట్రెచ్ చేద్దామండి. నీల్ డౌన్ పొజిషన్ తీసుకోండి. హిప్ ఫుల్గా వెనక్కి డౌన్ చేయండి. ఆర్మ్ స్ట్రెచ్ చేయండి. హెడ్ ఫుల్గా డౌన్ చేయండి. డీప్ బ్రీత్ తీసుకోండి. స్లోగా రిలీజ్ చేయండి. ఈ స్ట్రెచ్ చేయడం వల్ల మన లోవర్ బ్యాక్ స్టిఫ్నెస్ ఉన్నది తగ్గుతుందండి. లోవర్ బ్యాక్ పెయిన్ ఉన్నది తగ్గుతుంది. అలాగే అప్పర్ బ్యాక్ మజిల్స్ అన్ని స్టిఫ్నెస్ ఉన్న తగ్గుతుందండి. అప్పర్ బ్యాక్ మజిల్స్లో సోర్నెస్ ఉన్న తగ్గుతుందండి. డీప్ బ్రీత్ తీసుకోండి. స్లోగా రిలీజ్ చేయండి. రిలాక్స్. ఇదండి వాళ్ళది డంబుల్ స్ట్రెంత్ వర్కౌట్. ఈ వర్కౌట్ వలన వెయిట్ లాస్ అవుతామండి. మన బాడీలో ఫ్యాట్ తగ్గుతుంది. మన మజిల్స్ అన్ని స్ట్రెంథనింగ్ అవుతాయండి, టోనింగ్ అవుతాయి. అలాగే ఈ వర్కౌట్ చేసే ముందు ఖచ్చితంగా వార్మప్ చేయాలండి. వార్మప్ చేసిన తర్వాత వర్కౌట్ స్టార్ట్ చేయండి. వర్కౌట్ అయిన తర్వాత కూల్ డౌన్ చేయండి. ఆల్రెడీ వార్మప్ వర్కౌట్ వీడియో, కూల్ డౌన్ వర్కౌట్ వీడియో మన వర్కౌట్ వీడియోస్లో పోస్ట్ చేశానండి. అవి చూసి స్టార్టింగ్ వార్మప్ చేయండి. వార్మప్ అయిన తర్వాత వర్కౌట్ స్టార్ట్ చేయండి. వర్కౌట్ అయిన తర్వాత కూల్ డౌన్ చేయండి. అలాగే ఈ వర్కౌట్ వీడియో ఎలా ఉందో మన వర్కౌట్ వీడియో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మన వర్కౌట్ వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్కి సపోర్ట్ చేయండి. ఈ వర్కౌట్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్కి సపోర్ట్ చేయండి. మరిన్ని వర్కౌట్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వాసు ఫిట్నెస్.